కర్నూలు జిల్లా ఎమ్మికడూరు పట్టణంలోని సంజీవ్ నగర్ గత వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో శివార్ ప్రాంతాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, త్రాగునీరు పైప్లైన్ ఏర్పాటు చేయడం విస్మరించారని కాలనీవాసులు వాపోయారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మా వద్దకు వచ్చి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుని వెళ్తారని, తర్వాత కనిపించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో నైనా వాటిని ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ లో పర్యటించి ఆ కాలనీలో తక్షణమే మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. నగర్ లో మక్క మసీద్ కాడ సీసీ రోడ్లను వేయండి. వేయాలి సంజీవ్ నగర్ లో మక్క మసీద్ కాడ సీసీ రోడ్లను వేయండి. వేయాలి సీసీ రోడ్లను వేయండి. పరిష్కరించాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే. పరిష్కరించాలి ఇక్కడ ప్రజలను వెంటనే. ఆదుకోవాలి మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ప్రజలను వెంటనే. వేయాలి సీసీ రోడ్లను వెంటనే. వేయాలి సీసీ రోడ్లను వెంటనే. పరిష్కరించాలి రోడ్ల సమస్యలను వెంటనే. పడితే బాగుంటుంది. అర్ధరాత్రి వస్తే పురుగా పుట్టరు పారాడతాయి. అందుకోసమే 10 మంది తిరిగే రస్తా బాగుంటే బాగుంటుంది. సమాచారం గెలుచుకున్న వారు ఎవరు కంసల వారు సారు ఈ రోడ్డు చూసిన వెంటనే ఇక్కడ ఏం చేయాలనుకొని మీరు చూసుకొని దీనికి సమీకరించమని ఏడుకుంటున్నాము. ఇక్కడ నడిచేవారు ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ జారి కాళ్ళు చేతులు విరగొట్టుకుని కలబడింది. ఇక్కడ మీరు వచ్చి వెంటనే చూసి మాకు ఏమన్నా సంస్కారం చెప్పాలి. మాకు ఈ రోడ్డు కావాలి. గలీజు కాలువలు చూడండి, గలీజుగా ఉంది. వాన వస్తే నడచడానికి లేదు, కాలువలు లేవు, రోడ్డు లేదు, లైట్లు లేవు, ఏమీ లేవు. ఎమ్మెల్యే దగ్గరకు పోతే 10 రోజులకు వస్తామని ఇంకా ఇంతవరకు రాలేదు. ఎలక్షన్లో వస్తారు. ఎలక్షన్లో వచ్చి కాసి ఏమంటారు, మేము రోడ్లు వేస్తాం, కొలాయిలు వేస్తాం, లైట్లు వేస్తాం, మమ్మల్ని గెలిపియండి అంటారు. తర్వాత వాళ్ళు ఎవరు రారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు వచ్చి మాకు దీని పరిష్కారం ఎవరైతే చేయడం లేదు. ఇక్కడ మేము చేస్తామమ్మా, మాకు ఓటు వేయండి, ఒక్కసారి చూడండి, మమ్మల్ని గెలిపించండి, మీకు మేము అండగా ఉంటామా అంటారు. కానీ ఇక్కడ తాగే నీళ్లు కూడా చాలా కలుషితంగా ఉన్నాయి. దాంట్లో పురుగులు వస్తున్నాయి. ఆ నీళ్లు తాగి చాలా ఆరోగ్యాలు చెడుపుకొని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది ఎవరు స్పందించడం లేదు. మున్సిపల్ యాజమాన్యం ఏమీ దీనికి పరిష్కారం చేయడం లేదు. మేము పోతే చేస్తాం మీకు 6 నెలలు సంవత్సరమో టైం తీసుకోండి అంటారు. ఎన్ని రోజులు అంటే ఈ బాధలు పడాలి మేము. నీళ్లు లేక, రోడ్లు లేక, లైట్లు లేక ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. మీకు అధికారులకి ఇది స్పందించడం లేదా? ఏమి ఇక్కడ మేము ఓట్లు వేస్తున్నాం కదా, ఓట్లు వేయడం లేదా? మేము ఓట్లు వేసినప్పుడు ఒకటే మీరు చెప్తున్నారు, ఓట్లు వేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మీరు దీనికి పరిష్కారం ఏమి? మున్సిపల్ యాజమాన్యం వచ్చి ఇక్కడ లైట్లు, రోడ్లు దీన్ని స్పందించాలని మా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తుగా పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం. దీనికోసం మేము ఎంత దూరమైనా తెగించి కాసి కానీ